టాప్ ఫైవ్ లో ఇంకెవరున్నారు? కళ్యాణ్ పడాలా, తనుజా పుట్టస్వామి, ఇమాన్యుయల్, సంజనా గారు, డీమన్ పవన్. వీళ్ళైతే వీళ్ళే టాప్ ఫైవ్. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిపోతే ఖచ్చితంగా టాప్ ఫైవ్. ఇంకా టాప్ 3 పరంగా చూసుకుంటే తనుజా పుట్టస్వామి, ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాలా, వీళ్ళ ముగ్గురులో టాప్ 3 అని కూడా చెప్పలేం, కానీ పోటాపోటీగా జరగబోతుంది. ముగ్గురు టాప్ 1 అనుకొని చెప్పుకోండి. ముగ్గురు టాప్ 1 లో ఉండొచ్చు. పోటాపోటీగా ఓటింగ్స్ జరగబోతున్నాయి, పోటాపోటీగా గేమ్స్ ఆడుతున్నారు. సో వీళ్ళు ముగ్గురునే ఖచ్చితంగా ట్రోఫీ విన్నర్ అయితే ఉండబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9. సోషల్ మీడియాలో ఆర్మీ తరపున చాలా మంది కళ్యాణ్ బాగా ప్రైజ్ చేస్తున్నారు. ఆర్మీ నుంచి వచ్చాడు కాబట్టి అతనే గెలవాలి, ఇండియాని సేవ్ చేస్తున్నాడు అనే విధంగా ఇక్కడ కూడా అతని మీద సాంగ్స్ రావడం చాలా వస్తున్నాయి. దాని గురించి ఫ్రెండ్ లైక్ తను ఎప్పుడు ఎక్కడ తన గురించి చెప్పుకోవట, నేను ఆర్మీ పర్సన్, లైక్ ఒకనొక సిచ్యువేషన్ లో కొంతమంది నేను ఈ వర్క్ చేశాను, అరే ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా స్కోప్ ఉంది. నేను ఆర్మీలో ఉన్నప్పుడు అట్లుండే, ఫస్ట్ నాకు ఇట్లుండేనాను, లైక్ ఇలా కోచ్ ట్రైనింగ్ తీసుకున్నాను, నాకు అలా సిచ్యువేషన్లు ఉన్నాయి, నాకు అది తగిలింది, ఇది తగిలింది, అలా చెప్పుకుంటే కూడా సింపతి ఎక్కువ ఉండు. అరే ఇంత చేసినాడు, అయితే ఇంత చేసినాడు అనేసి. బట్ ఎక్కడ 1 పాయింట్ కూడా, ఎక్కడ 0.0% కూడా ఎక్కడ కూడా తను నేను ఇట్లా ఆర్మీ పర్సన్, నాకు అది నా సిచ్యువేషన్ ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఇది ఎక్కడ చెప్పుకోవట్లేదు. ఇంకా బయట సపోర్ట్ చేసుకోవాలి ఉంటారు. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్నాను, నేను ఒకళ్ళు వెళ్తే నా ఫ్రెండ్స్ చెప్తారు, నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, సపోర్ట్ చేయండి అన్నట్టుగా. సో వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ చెప్తున్నట్టు వచ్చింది, కానీ అంతే గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా. నా ఫ్రెండ్ ఉన్నాడబ్బా, సపోర్ట్ చేయండి అబ్బా అని చెప్తాము, దాన్ని తప్పేముంది. ఆ మెయిన్ పర్సన్ నేను జవాన్, ముందు జై కిసాన్, ఇప్పుడు జై జవాన్ అన్నలాగా నాకు సపోర్ట్ చేయండి అని ఎక్కడ చెప్పట్లేదు కదా. సో అలా చెప్పలేక ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయొచ్చు. ట్రోల్స్ నడుస్తున్నాయి. కర్ణాటక దీనికి అమ్మాయి కాబట్టి అది విన్ అవ్వకూడదు, మన తెలుగులకి ఇవ్వాలి ట్రోఫీ అనేది చాలా మంది బయట చేస్తున్నారు కామెంట్స్. దాని గురించి విన్ అవ్వకూడదు ట్రోఫీ అది అన్న వాళ్ళు ఎందుకు ఓట్లు వేస్తున్నారు? ఇప్పుడు టాప్ లో ఉంటుంది ప్రతి ఒక్క ఎపిసోడ్ లోను, ప్రతి ఒక్క వారంలోను పోలింగ్స్ పెడితే టాప్ లో ఉంటున్నారు తను. సో ఓటింగ్స్ మీరు వేయకుండా అంటే టాప్ లో ఉంటారు కదా, ఓటింగ్స్ వేయకుండా అంటే టాప్ లో ఉంటారు కదా చెప్పండి. ఓటింగ్స్ వేయడం వల్లే తన టాప్ లో ఉంది. మనంతగా మనం చేతులారా చేసుకుని ఓటింగ్స్ వేస్తున్నాము, ఓటింగ్స్ వేసి తన టాప్ లో ఉంది అంటే ఇబ్బందే కదా. సో అలా గెలవకూడదు, మన తెలుగు వాళ్ళకి గెలవాలన్నప్పుడు మన తెలుగు వాళ్ళకే ఓట్లేసి గెలిపించండి. అదే చెప్తున్నాను కదా, ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఓటింగ్స్ లో ఎందుకు ఎక్కువ ఉంది, మొత్తం కర్ణాటక వాళ్ళు వచ్చి ఓటింగ్ వేయట్లే కదా.